50 ఏళ్ళు దాటింది కాబట్టి ఆ అకేషన్ పైన అంటే సంబరంగా ఈరోజు ఒక కేక్ కట్ చేస్తున్నాము. సో చాలామంది దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో మన రజనీ ఫర్టిలిటీ సెంటర్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయని చాలా దూరం నుంచి వస్తున్నారు. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ పెరిగింది, దాని ద్వారా చాలామంది వస్తున్నారు, చాలామందికి పిల్లలు అవుతున్నారు ఇక్కడ అని ఆ సంతోష వార్తని మనం ఈరోజు కేక్ కట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు స్కానింగ్ చేసాము, స్కానింగ్లో కూడా బాగుంది. మీకు చెప్పండి ఎలా ఉందో, అందరి దగ్గరండి. ఎలా అనిపించింది మీకు ఇక్కడ ట్రీట్మెంట్? చాలా బాగా అనిపించింది. ట్రీట్మెంట్ చాలా బాగుంది. అందరు రావాలి, అందరూ మంచిగా సంతోషంగా ఉండాలి. అందరూ ఒక పాప బాబు ఎత్తుకొని వెళ్ళాలి. మేడం చాలా మంచిది. నీకు ఎలా అనిపించింది కదా? చాలా బాగా అనిపించింది మేడం. సింగిల్ హార్న్ న్యూట్రస్ ఉండాలని. ఈమెకి సింగిల్ హార్న్ అంటే గర్భాశయంలో సగభాగం. సో ఈమెది మాట్లాడు. అంత బాగా పెళ్ళ ఎన్నాళ్ళు అయింది చెప్పాలి? 14 ఏళ్ళు అయింది. ఎన్ని? 17 ఏళ్ళు. 17 ఏళ్ళు. సో 17 ఏళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ఫస్ట్ టైం అయిందా? సెకండ్, రెండోసారి, మూడోసారి? లేదు మేడం, ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. చలో. సో ఈమెది ప్రత్యేకంగా ఏంటంటే తనకి గర్భాశయం సగభాగమే ఉంది. అంటే కొంతమందికి పుట్టుకతోటి గర్భాశయంలో సగభాగం ఉంటుంది. అలాంటి వారికి పిల్లలు అవ్వడం అన్నది చాలా కష్టం. మనం ప్రయత్నం చేసిన, ఐవీఎఫ్ చేసిన, ప్రెగ్నెన్సీ చేయడం అన్నది కష్టం. కానీ ఒకసారికి తనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసాము. ఫస్ట్ టైంకి ప్రెగ్నెన్సీ. ఒకటి కాదు, రెండు కాదు, చాలా మందికి చాలా చాలా సమస్యలతోటి పెళ్ళై 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో. కొంచెం పెద్ద వయసు అయినా, తర్వాత గర్భాశయం వాపు అయినా, గడ్డలైనా, ఏది సమస్య ఉన్నా ఎక్కడెక్కడి నుంచో ఒక దగ్గర నెగటివ్ వచ్చింది, 2 సార్లు చేశారు, నెగటివ్ వచ్చింది, అయినా మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ టైమే పాజిటివ్ రావడం జరిగింది. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ప్రెగ్నెన్సీ అయిన విషయాలు. సో మనకి ఓవరాల్గా సక్సెస్ రేట్ అన్నది కూడా బాగుంది. కేర్. సో ఇది ఒక్కటి నేను ఒక్కదాన్ని చేసిన ఇది కాదు, మా వెనకాల చాలా టీం ఉన్నారు. తెర వెనుక అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఇది వెనకాల చాలా మంది చేస్తే అవుతుంది. ఇది డిఎంఓస్ ఉంటారు, తర్వాత ల్యాబ్లో ఉంటారు, ఫార్మసీలో ఉంటారు, ఇంకొకటి ఐవీఎఫ్ ల్యాబ్లు ఎక్కడైతే పిండాలు తయారు చేస్తారో మెయిన్గా అక్కడ కూడా చాలా 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 జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న జీవము, దాన్ని పెంచాలి. ఏదైతే భగవంతుని సృష్టి, దాన్ని మనము ల్యాబ్లో అంటే బయట ప్రయోగశాలలో సృష్టించి పెంచి తర్వాత దాన్ని మళ్ళీ మెల్లగా గర్భాశయంలో పెట్టడం అన్నది అంత చిన్న విషయం కాదు. దీని వెనకాల నేనెంత కష్టపడతానో, నా వెనక అందరూ కష్టపడితేనే ఈరోజు మీరు తల్లులు అవుతున్నారు, మీకు మంచిగా ప్రెగ్నెన్సీ వస్తుంది, సంతోషంగా ఉంటున్నారు. మా పిల్లలు అట్లా తెలుసు కదా. సో మీ అందరికీ వెల్ నోటెడ్. మౌనిక ఒక కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే కింద కమెంట్స్, మౌనిక మేడం వచ్చేయండి, మాకు చాలా మాకు దిగులు అనిపిస్తుంది మీరు రాకపోతే అని చెప్పారు. సో షీఈస్ బోల్డ్. మనకి మౌనిక అన్నది నా రైట్ హ్యాండ్. ఆ అమ్మాయి ఎంతో ఓపిక్గా చక్కగా అన్నీ చూస్తుంది. నా రైట్ హ్యాండ్ లాగా పనిచేస్తుంది. తర్వాత ఇంకొక డిఎంఓ. సో తను కూడా చక్కగా అంటే కొద్దిగా మౌనిక తర్వాత మెల్లగా వచ్చింది. సో సౌఖ్య, తను కూడా చాలా పెద్ద రోల్, చక్కగా ట్రీట్మెంట్ ఇస్తుంది, మీ అందరికి ఓపికగా మాట్లాడుతుంది. సో మీ అందరికి తెలుసు వనజ స్టాఫ్ నర్సు. దాదాపు ఎక్కువ మాట్లాడేది మీతోటి మాట్లాడేది నాకంటే ఎక్కువ మీతోటే ఉంటుంది. ఎంత ఓపికగా ఫోన్ చేసినా, ఏది చేసినా, పడుకున్నది కూడా ఫోన్ చేస్తారు పాపం తనకి. రాత్రి 12, 1 గంట కడుపు నొస్తుంది, బ్లీడింగ్ అవుతుంది, అదవుతుంది అన్నా కానీ చక్కగా ఓపికగా ఆన్సర్ చేస్తుంటారు. రమ ఈ హాస్పిటల్ ఇది పెట్టినప్పటి నుంచి తను ఇక్కడ ఉంటుంది, మా రిసెప్షనిస్ట్, మీ అందరికీ తెలుసు. తర్వాత అవనిజ, ఇక పిండాలు లోపల మీ పిండాలని జాగ్రత్తగా చూసుకొని తర్వాత వాటి గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంబ్రియో మళ్ళీ భద్రంగా గర్భాశయంలో పెట్టే వరకు తను కేర్ తీసుకుంటుంది. అవనిజ, డాక్టర్ అవనిజ, తను కూడా పెద్ద రోల్. రారా. సో మీ అందరి మగవాళ్ళకి సెమెన్ టెస్ట్, వీర్యకణాల పరీక్షలో ల్యాబ్ అవన్నీ మీకు హెల్ప్ చేస్తుంటాడు.
వాటికి కూడా పెద్ద రోల్ కార్తీక్. తర్వాత కిరణ్ ఫార్మసీ. సో ఫార్మసీ కిరణ్ సింగిల్ మ్యాన్, ఒక్కడే. ఇంతమంది ఓపీ, ఇంతమంది పేషెంట్లు, ఐపీ పేషెంట్లు, సింగిల్ మ్యాన్, 1 man army అంటారు కదా, అవి అంత గట్టిగా ఒక్కడే ఉండి మీకు మందులు ఇవ్వడము, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము అవన్నీ చేస్తుంటాడు. కన్ఫ్యూషన్ మాత్రం ఇవ్వడు. సో రిటర్న్ మెడిసిన్స్ ఇచ్చినా మీరు ఎందుకు రిటర్న్ చేస్తున్నారని బాధపడతాడు. సో అలాంటి రోల్ ప్రతి ఒక్కరిది. ఇంకెవరిది మిస్ అవుతున్నా నేను? పవిత్ర. పవిత్ర కొత్తగా వచ్చింది అమ్మాయి, చక్కగా చిన్నగా. కీర్తి. సో ఆయమ్మలు కమ్ క్రాంతి. సో ఆయమ్మలు కూడా చక్కగా ఓపికగా మిమ్మల్ని అందరినీ చూసుకుంటారు. వీళ్ళందరూ చేయడం ద్వారానే మనకు ఓవరాల్గా ఒక టీం వర్క్, అందరు చేస్తేనే దీన్ని ముందుకు వెళ్తున్నాము. వీరందరూ ఉండటం వల్లనే ఈరోజు ఇంత గొప్పగా ఈ సెంటర్ రన్ అవుతుంది. తర్వాత మెయిన్ దీనికి యూట్యూబ్ దీనికి మూల కారణము, దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది, డిజైన్ చేసింది మా ప్రవీణ్. ఎప్పుడు కనబడింది యూట్యూబ్లో మంచిగా మ్యూజిక్ పెట్టి డిజైన్ చేసి దాన్ని అట్రాక్టివ్గా మీకు రీచ్ అయ్యే వరకు చేసింది ప్రవీణ్. మంచి అబ్బాయి. ఆయనతోటే యూట్యూబ్ పెట్టడం జరిగింది. ఇంతమంది సబ్స్క్రిప్షన్స్కి వాటికి వీటికి వాళ్ళే రోల్. మా వెబ్సైట్ ఇవన్నీ మీడియా ఇవన్నీ చూసుకునేది రాకేష్. వీళ్ళ ద్వారానే మనకు అందరికి మీ ప్రజల్లోకి వెళ్తున్నాము. ఈరోజు ఇంత మంచి నేమ్ రావడము ఇదంతా కూడా ఇది యూట్యూబ్లో చేరే కదా మీరందరూ వస్తున్నారు, లేకుంటే తెలిసేది కాదు. సో దీనికి మీరందరూ కారణము. సో మొత్తానికి చాలా సంతోషము. మీరందరూ రజనీ ఫర్టిలిటీ సెంటర్ని చాలా నమ్మకంగా పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో, ఆంధ్ర నుంచి, తర్వాత బెంగళూరు నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇంకా వేరే ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా వస్తారు. వారికి కూడా దీని ఎంతో నమ్మకం పెట్టుకొని వస్తున్నారు. అందరికీ నా తరపు నుంచి పెద్ద థ్యాంక్స్, కృతజ్ఞతలు. ఇలాగే ఎప్పటికీ అందరూ మీరు బాగుండాలి, మేము బాగుండాలి. మీరు ఇక్కడికి వచ్చి పిల్ల పాపలతో హ్యాపీగా, హెల్దీగా, చిరకాలం హాయిగా ఉండాలని మీ అందరికీ బ్లెస్ చేస్తూ, ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మాకు ఇలాంటి స్ట్రెంత్ ఇవ్వాలని ప్రతి సంవత్సరము ఒక ఫ్రీ క్యాంప్ చేస్తాము. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఉచితంగా క్యాంప్ చేస్తాము. ఆ క్యాంపులో అందరికీ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ ప్రైస్ కంటే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 మంది కపుల్కి, 10 మంది జంటకి ఫ్రీగా కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా బీద పరిస్థితి, అసలే చేసుకోలేని పరిస్థితి ఎవరైనా ఉంటే ఫిబ్రవరి నెలలో వచ్చి కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని అందరికీ తెలియజేయండి. మీకు మీ 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 సర్కిల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటిది ఏదైనా క్యాంప్స్ ఉన్నా, ఏదున్నా ఫెసిలిటీ ఉన్నా, లేకుంటే మంచి సెంటర్ అని మీరు మీ దగ్గర నుంచి ఫార్వర్డ్ చేయండి. మెసేజెస్ ఏమైనా ఉన్నా, ఏదైనా ఉన్నా ఫార్వర్డ్ చేసి అందరికీ తెలిసేటట్టు చేయండి. వేరే ఎక్కడో తిరిగి ఖర్చు చేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని డిసప్పాయింట్ అయ్యి బాధపడే కంటే ఒక మంచి సెంటర్ని చూస్ చేసుకుంటే బాగుంటుంది. మనకి రీజనబుల్గా ఇది ఒక ప్యాకేజ్లో చేయడం జరుగుతుంది. నార్మల్గా కూడా అంటే అన్నీ కలిపి కాస్ట్లీ మందులు, కాస్ట్లీ ట్రీట్మెంట్, పిండం తయారు చేసే విధానం కాస్ట్లీగానే ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు అందుబాటులో ధరలో ఉండేటట్టుగా నిర్ణయించిన ప్యాకేజెస్ ఇవి. దీనికి తక్కువ చేయడాలు అవంటూ చాలా కష్టమైన పని. అందుకని మీరందరూ యాక్సెప్ట్ చేయాలని ఆ చిన్న ప్యాకేజెస్ పెట్టాము. కొంతమందికి వారి సొంత గుడ్లు పనికిరావు, కొద్దిగా ఏజ్ అయిపోయాక ఉపయోగపడవు, డోనార్కి తీసుకోవాల్సి వస్తుంది. అవి కొద్దిగా మనం బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి దానికి కొద్దిగా ప్రైస్ ఉంటుంది. ఇవన్నీ రీజనబుల్గా పెట్టిన ప్యాకేజెస్ నాకు తెలిసి మీ అందరికీ అందుబాటులోనే ఉందనుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలి. ఈరోజు కొత్తగా మనకి పాజిటివ్ వచ్చింది తల్లి, కంగ్రాచులేషన్స్. ఎలా అనిపించింది ట్రీట్మెంట్? బాగుందా? వెరీ గుడ్. పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 7 years అయింది. ట్రీట్మెంట్ ఎలా ఉంది? బాగుంది కదరా నాన్న? సో ఫ్రెష్గా రండి మీరందరూ. పాజిటివ్ వచ్చిన తల్లులు, ఈరోజు పాజిటివ్ వచ్చిన ఫ్రెష్ మీరందరూ కేక్ కట్ చేయండి. చలో.